మంగినపూడి బీచ్ ఫెస్టివల్ ను రాష్ట్రంలోనే బెస్ట్ ఈవెంట్ గా నిర్వహిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం మంగినపూడి బీచ్ ను సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి మంత్రి సందర్శించారు. మే నెలలో నిర్వహించే బీచ్ ఉత్సవాల నేపథ్యంలో రేఖా చిత్రపటం పరిశీలించి అక్కడ చేపట్టవలసిన పనులు ఏర్పాట్ల గురించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. మన రాష్ట్రానికి 980 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉందని, మంగినపూడి బీచ్ పర్యాటకంగా అభివృద్ధి చెందేందుకు ఎంతో మంచి అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. మొత్తం గ్రౌండ్ లాగా చేసి చుట్టూ క్లీన్ చేసి అప్పుడు దాన్ని బట్టి చూసుకోవచ్చు. అదే చేయించద్దు సార్. అది మంగినపూడి బీచ్ కృష్ణా జిల్లాలోనే ఒక ప్రముఖ పర్యాటక కేంద్రం. గతంలో కూడా ఈ బీచ్ని ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో పెద్ద ఎత్తున ఇక్కడ ఇంటర్నల్ రోడ్స్ కానీ హైట్ చేయటం కానీ కొన్ని మౌలిక వసతులు కూడా కల్పించడం, రోడ్డు కానీ ఏర్పాటు చేయడం జరిగింది. లాస్ట్ 5 yearsలో చాలా నిర్లక్ష్యం చేశారు. దాదాపు మూసేసిన పరిస్థితి చేశారు. తిరిగి మళ్ళీ దీని ప్రాముఖ్యతని, ఎందుకంటే ఇంత విశాలమైనటువంటి సముద్ర తీరం కానీ, ఇంత విశాలమైనటువంటి టూరిజంకి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం కానీ మన తీర ప్రాంతంలో దాదాపు 980 కిలోమీటర్ల తీర ప్రాంతంలో ఒక బెస్ట్ టూరిజం బీచ్ ఫ్రంట్గా మచిలీపట్నం మంగినపూడి బీచ్కి అవకాశం ఉంది. మరి ఆనాడు 2018లో బీచ్ ఫెస్టివల్ కండక్ట్ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా చాలా దూర ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు వచ్చి 3 రోజుల పాటు అటు కల్చరల్ కానీ, అట్లాగే ఇక్కడ కొన్ని అడ్వెంచర్ స్పోర్ట్స్ కానీ, అమ్యూజ్మెంట్ కానీ, అలాగే కొన్ని స్టాల్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా వాళ్ళు అప్పుడు ఎంకరేజ్ చేయడం జరిగింది. తిరిగి మళ్ళీ ఆ ప్రాముఖ్యతను తీసుకురావాలనే ఉద్దేశంతో మరి ఒక డేట్ ఫిక్స్ చేయాలనుకున్నాం. ఎందుకంటే దీనికి ఒక నేషనల్ ఈవెంట్ కింద స్పోర్ట్స్ కూడా వచ్చినాయి. బీచ్ కబడ్డీ నేషనల్ ఈవెంట్ ఒకటి, అలాగే కయాకింగ్ కూడా నేషనల్ ఈవెంట్ కింద 2 స్పోర్ట్స్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకు రావడం జరిగింది. దాంతోపాటు ఈ బీచ్ ఫెస్టివల్ని కూడా చేస్తే ఈ సమ్మర్లో ఒక మంచి ఒక ఎడ్యుకేషన్గా కూడా పిల్లలకు కూడా ఉపయోగపడే విధంగా చేయాలని ప్లాన్ చేస్తున్నాం. దానికోసం ఎలా ముందుకెళ్ళాలనేది జాయింట్ కలెక్టర్ గారు, అదేవిధంగా మిగతా అధికారులందరూ కూడా వచ్చి ఇక్కడ ఒకసారి ఒక డిజైన్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మంత్ మే 15 నుంచి 18 వరకు ఈవెంట్ ఉంటుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. దానికి ఒక 2-3 రోజుల్లోనే తుది రూపం వచ్చిన తర్వాత టోటల్ ఈవెంట్ యొక్క విధానం కానీ, ఎవరెవరు దీంట్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు, ఎందుకంటే ఇది ఒక రాష్ట్ర ఈవెంట్ కింద చేయడానికి మేము ముందుకెళ్తున్నాం. ఎందుకంటే ఇది ఒక గేట్వే ఆఫ్ అమరావతి కింద మన మచిలీపట్నానికి ఇటు బీచ్ కానీ అటు పోర్ట్ కానీ అవుతుంది. కాబట్టి దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం టూరిజం డిపార్ట్మెంట్ కానీ, స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ కానీ, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాం.